ఆనందాన్ని ఇచ్చేటువంటి పండగ తెలుగు సంవత్సరాది, నూతన సంవత్సరాది అనేటువంటి పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. ఈ పండుగ యొక్క విశేషం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు పండగ జరుపుకుంటాము అంటే దాని విశేషాన్ని తెలుసుకోవాలి, తప్పకుండా ఆచరించాలి. అలాగే ఇప్పుడు ఈ పండుగ యొక్క విశేషాన్ని తెలుసుకుందాం మనం. ఉగాది పండుగ అంటే యుగాది, యుగములకు ఆది అనేటువంటి అర్థాలు ఉన్నాయి. ఉగ అంటే ఊ అంటే నక్షత్రము, గా అంటే గమనము అనే అర్థం. అంటే నక్షత్రం యొక్క గమనాన్ని, ప్రకృతిలో వచ్చేటువంటి మార్పుల్ని, కాలం యొక్క విలువని తెలియజేస్తూ జరుపుకునే పండుగే ఉగాది. ఉగాది రోజున మనందరం ఏం చేయాలి అంటే, ముఖ్యంగా చెప్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే, తైలాభ్యంగన స్నానం. అంటే ఉదయాన్నే తైలంతో మర్దన చేసుకొని అభ్యంగన స్నానాన్ని చేయాలి. తదుపరి మనకి ఇష్టమైనటువంటి దేవుణ్ణి ఆరాధన చేసుకోవడం, నూతన వస్త్రధారణ చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సంవత్సరం అంతా మనం కొత్త బట్టలు చక్కగా కట్టుకుంటూ ఆనందంగా ఉండాలి అనేది దీనిలో ఉద్దేశం. తర్వాత అందరూ చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటి అంటే నిమ్మ కుసుమ భక్షణం. అంటే వేప పువ్వుతో చేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం తప్పకుండా చేయాలి. దీనికి కారణం మనకి మెడికేటెడ్ వాల్యూస్లో చెప్తే ఏంటి అంటే, ఎవరైతే ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారో అంటే దానిలో కలిపినటువంటి బెల్లం, వేప పువ్వు, మామిడికాయ, చింతపండు, కారం, ఈ రుచులు, షడ్రుచులు ఏవైతే ఉన్నాయో 6 రుచులు రాబోయేటువంటి కాలంలో మన శరీరాన్ని శక్తివంతం చేస్తాయి. ఎందుకంటే 2 చెప్తూ ఉంటారు, యమ సంవత్సర కాలం అంటే యముడు తన కూరను బయటికి పెట్టేటువంటి కాలంగా చెప్తూ ఉంటారు. ఏమిటంటే శరద్ ఋతువు ఒకటి, ఇప్పుడు వసంత ఋతువు ఒకటి. ఈ కాలంలో అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ 2 కాలాల్లో అప్పుడు శరన్నవరాత్రులని దుర్గాదేవి పూజలు చేయడం, ఇప్పుడు వసంత నవరాత్రులని ఈ వసంత నవరాత్రులు 9 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఉగాది పచ్చడిని తప్పకుండా అందరూ స్వీకరించడం వల్ల రాబోయేటువంటి ఎండల యొక్క ప్రభావాన్ని, ఈ అంటురోగాల ప్రభావాన్ని మన శరీరాన్ని కాపాడుకోవడానికి పనికి వచ్చేటువంటి పచ్చడి కనుక ఉగాది పచ్చడి తినాలి. ఇంకా చేయవలసినటువంటి సమాజానికి ఉపయోగపడే పని ఏంటి అంటే, తప్పకుండా ఒక కుంభం అంటే నీటితో నిండినటువంటి ఒక కుండని మన ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరైనా దాహం అని వస్తే తప్పకుండా నీళ్లు లేవు అని చెప్పి ఇవ్వాలి. అందుకోసం తప్పకుండా కుంభాన్ని పెట్టుకోవాలి. తర్వాత ధ్వజాన్ని ఎగరవేయాలి, ఇంటి పైన ఒక జెండాని. ఎందుకంటే విజయానికి గుర్తుగా ఒక జెండాని తప్పకుండా ఎగరవేయాలి. ఇక చివరిగా చేయవలసినటువంటి పని ఏంటి అంటే పంచాంగ శ్రవణం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే అందరూ ఒక చోట కూడతారు. పంచాంగ శ్రవణంలో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, అందరూ ఒక చోట కూడి చక్కగా ఎటువంటి భేదాలు లేకుండా కూర్చుని చేసుకునేటువంటి ఒక కార్యక్రమం ఇది. సాయంత్రం సమయంలో ఒక గుడిలో కానీ ఎక్కడైనా పంచాంగాన్ని చదువుతుంటే తప్పకుండా వినాలి. ఇప్పుడు ఉన్నటువంటి కలియుగంలో 5125వ సంవత్సరం జరుగుతోంది. మనకి కలియుగం 4,32,000 సంవత్సరాలు అయితే ఇప్పుడు జరుగుతున్నది 5125వ సంవత్సరం. ఇక మనకి ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, శకనామ సంవత్సరం, విక్రమ సంవత్సరం అని 2 సంవత్సరాలు ఉన్నాయి. మనం ఇక్కడ భారతదేశంలో ఫాలో అవుతున్నటువంటి 2 సంవత్సరాలు శక సంవత్సరాలు. దానిలో మనం ఇక్కడ శక ఫాలో అయ్యేది 1946వ సంవత్సరంలో ఉన్నాం. విక్రమార్క శకము, శాలివాహన శకం అంటాం. ఇక్కడ మనం శాలివాహన శకాన్ని ఫాలో అవుతాం. ఉత్తరాదిని వాళ్ళందరూ కూడా విక్రమార్క శకాన్ని ఫాలో అవుతాం. వాళ్ళందరికీ ఇక్కడ మనకి 1946వ సంవత్సరం ఎలా వస్తుంది మేడం అంటే, ఇది 2024వ సంవత్సరం. దీనిలోంచి 75 సంవత్సరాలని తీసివేస్తే మీకు 1946వ సంవత్సరం వస్తుంది. అంటే ఇప్పుడు మనం 1946వ సంవత్సరంలో శాలివాహన శకంలో ఉన్నాం. ఇక ఇవి నక్షత్రాలు 60. ఇప్పుడు మనకి దుహస్ని ఈ 60 సంవత్సరాలు కూడా వివరిస్తాడు. 60 సంవత్సరాల్లో ఇది 38వ సంవత్సరం అవుతుంది. క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరం అంటే క్రోధంగా ఉంటుంది అని ఏమీ అనుకోవక్కర్లేదు. ఇది కూడా బాగానే ఉండేటువంటి సంవత్సరం, చాలా బాగుంటుంది. మంగళవారం వచ్చింది కాబట్టి కుజుడు అధిపతి అవుతాడు దీనికి. అందుకని కుజుడే రాజు, శని మంత్రి అవుతాడు, సేనాధిపతి కూడా శని. కనుక ఈ సంవత్సరం కొంచెం మనకి ఇబ్బందులు ఉన్న, వర్షాలు తక్కువగా పడేటువంటి అవకాశం ఉంటుంది. 9 భాగాలు సముద్రం పైన, 9 భాగాలు పర్వతం మీద, 2 భాగాలే భూమి మీద పడతాయి. అంటే అంతకన్నా ఎక్కువైనా కూడా ఇబ్బంది భూమి మీద. కనుక ఈ 2 భాగాల్లో మనకి ఇది వర్షం పడుతుంది. దీనివల్ల పంటల్లో కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది. కానీ మనం దాన్ని ముందుగా తెలుసుకున్నాం కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే భగవంతుని ప్రార్థించడం.
సమయానికి వర్షాలు కురిసేలా చేయడం. అది మనం చేయగలగాలి. దానికి కారణం మొక్కలు తగ్గిపోవడం. కాబట్టి మొక్కల్ని కూడా పెంచాలి. ఎవరికి వాళ్ళు మనం ఎండలు ఎక్కువగా ఉంటాయి అనేది ఈ సంవత్సరం పంచాంగం యొక్క విషయం. కానీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అంటే మనం ఏసీ బిగించుకోవడం కాదు, ముందుగా చేయాల్సిన ఒక మొక్క నాటడం రోడ్డు మీద. అలాంటి పనులు చేసి మనం ఈ ఉగాది పండుగను జరుపుకోవాలి. ఇలా పంచాంగం సంవత్సరం యొక్క ఫలితాన్ని, సంవత్సరంలో రాబోయేటువంటి గ్రహణాలని, మూఢాలని, ముందుగా పండుగలు ఎప్పుడు వస్తాయి అనేది సంవత్సరానికి లెక్క కట్టి మనకి చెప్తారు. ఇదంతా కేవలం గణన, మ్యాథ్స్ మీదే ఆధారపడినటువంటి పంచాంగం. కాబట్టి ముందుగానే మనకి తెలియజేసేటువంటి శక్తి భారతీయుల యొక్క కాలమానాన్ని లెక్కించే పంచాంగానికి ఉంది. అది మన గొప్పతనం. దీన్ని వరాహ మిహిరుడు అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా పంచాంగాన్ని ఈ మొదటి చైత్ర మాసంలో అందించాడు. అందుకని దాని ముందుగా పంచాంగ శ్రవణాన్ని కూడా మనం జరుపుకుంటాం. ఇలా పంచాంగ శ్రవణం చేయడం, నింబపుష్ప భక్షణం చేయడం, తైల అభ్యంగన స్నానాన్ని చేయడం, ఉగాది పండుగని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి. ఈరోజు రేపైతే మనం తెలుగు సంవత్సరాది రోజు ఏదైతే పని చేస్తామో సంవత్సరం అంతా కూడా అంతే ఆనందంగా ఉంటాము అనేది మన పెద్దవాళ్ళు చెప్పేటువంటి నాడు. కనుక అందరూ రేపు ఆనందోత్సాహాలతో ఉండండి. చక్కగా సాయంత్రం వరకు ఆ రోజు ఏ పని చేస్తారో సంవత్సరం అంతా అదే పని చేస్తారు. అందుకని ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. అందరికీ మరొకసారి క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు దుహసం మీకు 60 సంవత్సరాలని వినిపిస్తారు. ఎవరైనా వచ్చి మధ్యలో